లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. పూర్వజన్మలో పాపపుణ్యాలు ఉంటాయి. అసలు ఉంటే కనుక రాహుకేతువులు మనల్ని ఎలా పీడిస్తారు ఆ రూపంలో? అసలు వాటిలో ఉన్నాయి అని మనం గుర్తించడం ఎలాగా? ఇది అన్నమాట. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి చెడ్డ కర్మలన్నీ కూడా ఈ జన్మలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి మరు జన్మలో అని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు మనందరం కూడా రకరకాల రోగాలతో బొల్లి, తర్వాత ఈ యొక్క పక్షవాతం, హార్ట్ అటాకులు, ఇవన్నీ కూడా మన పూర్వజన్మ కర్మలే అన్నమాట. మరి అసలు పూర్వజన్మ ఉందా అండి అని అంటే, పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీ శయనం. ఇది చెప్పింది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. మామూలు సాధువు కాదు, బెల్ట్ తీసేస్తాడు. పరమేశ్వరుడు అవతారం. డైరెక్ట్లీ హీ హ్యాస్ డిసెండెడ్ ఫ్రమ్ కైలాష్ మౌంటైన్. ఉంటుంది నాయన, నువ్వు సరిగ్గా కనుక కర్మలు చేసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు నాయన. రౌరవాది నరకాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యముడు వైతరణి నదిలో నిన్ను నడిపించేసిన తర్వాత, చీము నెత్తల నుంచి వేసిన తర్వాత, శిక్షలు అనుభవించిన తర్వాత నీ సూక్ష్మ శరీరానికి మళ్ళీ జన్మ తల్లి కడుపులో పుడుతుంది ఆయన. పునరపి జఠరే జననీ శయనం. తల్లి కడుపులో మళ్ళీ పుడతావని జగద్గురువులు చెప్పారు. జగస్య మరణం ధ్రువం అని శ్రీకృష్ణ భగవంతుడు మనకి చెప్పాడు భగవద్గీతలో. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు అని చెప్పాడు. కాబట్టి పూర్వజన్మ ఉంది, అందులో డౌట్ లేదు, పక్కన పెట్టేసేయండి. ఇకపోతే మనం జన్మల్లో మదాంధులమై మనం స్వార్థంతో మరి ఎవరైతే అమ్మాయిలందరినీ కూడా పాడు చేసేస్తారో, స్త్రీ వ్యామోహంతో ఉంటారో, అటువంటి వాళ్ళు ఈ జన్మలో గుడ్డివాళ్ళు అయిపోతారని చెప్తోంది శాస్త్రం. గురుచరిత్ర పారాయణలో ఏ పాపాల గురించి ఏదొచ్చిందో చెప్పారు. అలాగే మరి ఈ యొక్క గరుడు పురాణంలో ఏ ఏ పాపాలు అనేటువంటి ఉన్నాయో మరి చెప్పారు. వీళ్ళు ఎవర్రా డ్యూటీ వేసింది అని అంటే రాహుకేతువులకి అప్పచెప్పారనమాట. రాహుకేతువుల రూపంలో మనకు పూర్వజన్మ పుణ్య ఫలితాలని మనం అందించడం జరుగుతుంది. అంటే అన్ని గ్రహాలు అందిస్తాయి, కాకపోతే విశేషంగా రాహుకేతువుల యొక్క దీంట్లో మనకి అందిస్తాయి. ఇప్పుడు రాహు ఉన్నాడండి. ఈ రాహు ఏం చేస్తాడండి? మనకి ఉన్మాదం, పిచ్చెక్కిస్తాడు. హాల్యూసినేషన్, ఇల్యూషన్, భ్రమలు కల్పిస్తాడు. ఏవో మాటలు నాకు కనబడుతున్నాయండి, ఎవరో నాకు కనబడుతున్నారండి, దెయ్యాలు నాకు వచ్చేసినాయండి, సౌండ్స్ నాకు కర్ణపిశాచు విద్య వినిపించేస్తుందండి. ఇవన్నీ రాహుగ్రహం యొక్క ప్రభావాలే అనమాట. ఇక కేతు, వీడికి వద్దంటే జాతస్తాం. కడిగిన రూపే 10 సార్లు కడుగుతాడు, చెప్పిందే 4 సార్లు చెప్తాడు మనకి. ఒరే నాయన మూఢభక్తి వద్దురా అంటే మూఢభక్తే చేస్తాడు. కాబట్టి ఇప్పుడు కుంభరాశి వారు ఉన్నారండి. కుంభరాశి వారికి ఇప్పుడు అష్టమ కేతువు నడుస్తున్నాడు. అష్టమ కేతువు నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది? భార్య పకోడీ వేసిందండి, ఏమిటి ఇందులో ఉప్పు లేదు, నేను ఆత్మహత్య చేసేసుకుంటానంటాడు. ఒక పండు కోసిచ్చిందండి, పండు కోసిస్తే తీయగా లేదేంటి, ఈ ఆపిల్ పండు తీయగా లేదు, కాబట్టి నేను ఆత్మహత్య చేసేసుకుంటానంటాడు. ఇది అష్టమకేతువు యొక్క ప్రభావం. ఇప్పుడు ఈ రాహుకేతువులు మన పూర్వజన్మ యొక్క ఫలితాలను మనకు అందించడంలో ఇవి చేస్తాయి, ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ యొక్క శనిగ్రహం యొక్క ఆర్డర్స్ ప్రకారము రాహుగ్రహము అనేటటువంటిది మనకి ఫలితాలు అందిస్తాయి. సాటర్న్ ఈజ్ అన్ ఆటోనమస్ ప్లానెట్. ఎవరి మాట వినేది లేదు శని. రాహు శని మాట వింటాడు, మిత్రులు వాళ్ళిద్దరు. కాబట్టి ఈ విధంగా మనకి పూర్వజన్మ అనేటటువంటి ఎలా గుర్తిస్తామండి అంటే, ఊరికినే వచ్చి మనల్ని ఎవడో ఒకటి తిట్టేసి వెళ్ళిపోతాడు. మనం ఏం తప్పులు చేయం, మనం పూర్వజన్మలో వాడిని తిట్టామన్నమాట. మనం ఏమీ చేయకుండా మన మీద నిందలేసేసి వెళ్ళిపోతారు. వాడి పిల్లాన్ని చూసావు నువ్వు, వేడి పిల్లల్ని చూసావని చెప్పేసి. ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మలే. మరి చక్కగా అందమైన
భార్యని పెళ్లి చేసుకుంటాడు. వద్దురా మొర్రో పెళ్లి అంటే తల్లిదండ్రులు అధిక కట్నం, మళ్ళీ మామూలుగా కాదు, కట్నాలు అధికంగా తీసుకుంటారు. అన్ని చేసిన తర్వాత ఇతను ఎలా ఉంటుందంటే ఫస్ట్ నైట్ రోజునే ఇతనికి శోభనం రోజునే మనకి ఫెయిల్ అయిపోయాడండి అని పెళ్లి కూతురు చెప్పుద్ది. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేసింది. ఈ వివాహం జరిగి పోనీ ఒక నెల తర్వాత ఈ మధ్య కాలంలోనే ఒక ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి పెళ్లి కొడుకు ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. శోభనం రోజునే ఫెయిల్ అయిపోయిందంట. సరే ఒక వారం రోజులు వీళ్ళని హనీమూన్కి పంపారు ఊటీ గీటీ. అక్కడ కూడా వారం రోజులు ఫెయిల్ అయిపోయాడు. ఆ పిల్లేరు ఊరుకుని ఎందుకు ఊరుకుంటుంది, తల్లిదండ్రులందరికీ చెప్పేసింది వచ్చి. సరే ఒక నెల వీడు పెళ్లి కొడుకు నెల వెళ్ళిపోయాడు. ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన తర్వాత మెడికల్ టెస్టులు చేయించుకుంటా ఉన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి మెడికల్ టెస్ట్లో? ఏమి ఆ లింగం యొక్క డాక్టర్, అపోలో డాక్టర్, విశాఖపట్నంకి నేను రెఫరెన్స్ ఇచ్చాను. ఇస్తే ఏమని చెప్పారు, ఆ అంగం యొక్క పరిణామాన్ని చూడాలా, ఆ సైజుని చూడాలా, ఆ యొక్క ఆ పొటెన్సీని చూడాలా, ఇలా కొన్ని మెజర్స్ ఉంటాయి. దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మ్యాట్రిమోనియల్ వాళ్ళు ఇంపార్టెంట్ ని అంటగట్టేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది కర్మే అనమాట పాపం ఆ పిల్లకి. వెంటనే మరి మెడికల్ టెస్టులు చేస్తే డాక్టర్లు ఏం చేస్తారు మామూలుగా అన్ని నార్మల్ అని ఇస్తారు. డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన్ని వాడు అంగపటుత్వం వచ్చేస్తుందా, నరాల వీక్నెస్ పోతుందా? కాబట్టి ఇదంతా కర్మే, పూర్వజన్మ కర్మ. అప్పుడు విడాకులు తీసుకున్నారు ఇద్దరు. ఏం చేస్తారు? ఈ విధంగా అందమైన భార్యా పిల్లలు ఉన్నప్పుడు అంగస్తంభన జరగకపోవడం కూడా ఒక పూర్వజన్మ సింబల్. అది రాహుకేతువుల యొక్క ప్రభావం. అప్పుల బాధలు, ఎంత సంపాదన వస్తున్నా సరే అప్పుల్లో ఉన్నామండి, మేము అప్పులు తీరట్లేదండి, రాబడలేదండి, అప్పులు రావట్లేదండి అంటారు. ఇది కూడా పూర్వజన్మ కర్మే. వాడి జీవితాంతం ఏడవడమే వాడి పని. ఇక ఏమండి మా అబ్బాయి బాటిల్ పట్టుకుంటున్నాడండి, కాలేజీకి కూడా బాటిల్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడండి. ఏమండి మా ఆయన తాగేస్తున్నాడండి, కోర్టులో లాయర్ అండి, అయినా సరే జడ్జి ముందుకి ఇదిగో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళి బయట కోర్టు హాల్ బయట తాగేసి డస్ట్బిన్ లో బాటిల్ వేసేసిన ఒక లాయర్ని నేను చూశాను స్వయంగా. ఇదేమిటండి బాబు, వీళ్ళు నోట్లోకి వెళ్తే ఆనరబుల్ జడ్జి ముందు వాసన రాదా అనుకున్నాను. ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మే. వాళ్ళు ఇల్లాలు భార్యా పిల్లలు చేసుకున్న కర్మ అనమాట. కాబట్టి కొంతమంది ఉంటారు ఒక స్పూన్ భోజనమే తింటారు. ఇప్పుడు చాలా మంది చూడండి, మా దగ్గర 40 కోట్లు ఉన్నాయండి, 20 కోట్లు ఉన్నాయండి, 40 కోట్లు పెళ్లి కొడుకుని చూడండి అంటారు. బాగుంది అంతవరకు. అన్నం కడుపు నిండా తినరు. వీళ్ళింటికి గెస్టులు పిలిస్తే మీకు 3 స్పూన్లు వేస్తారు. వాళ్ళు తినరు, వేరే వాళ్ళకి పెట్టరు. ఇంక అల్లుడేమొస్తాడు, ఆడి ముందే మాటల్లో పసిగట్టేసి అమ్మో వీళ్ళు నాకు మార్చేస్తారు రా బాబు అని ఏ పెళ్లి కొడుకు కుదరట్లేదు, ఇప్పుడు వరకు పెళ్లి కుదరడం లేదు. సో ఇవన్నీ కూడా పూర్వజన్మే కర్మ. అంటే ఎంత సంపాదన ఉన్నా సరే పిసనారితనం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇది కర్మే, నోటికి వెళ్ళదు, నోరుకు తినరు. తర్వాత చచ్చిపోయిన తర్వాత కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారండి, ఏం పట్టుకెళ్ళారండి? కాబట్టి ఈ యొక్క డబ్బులు దాచి 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 ఇస్తారు పిసనారు అందరికీ కూడా. ఇటీవల మరి మనకు తెలిసినటువంటి అమ్మాయి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నేను సీట్ ఇప్పించాను. మరి ఏం జరిగిందండి, ఆ అమ్మాయి మరి 9th క్లాస్ వరకు చూసి ఎలూప్మెంట్ అయిపోయింది ఇంటర్మీడియట్ ఫెయిల్ అవడంతో. సీఏలు ఆశ్చర్యపోయారు, ఇదేమిట్రా బాబు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ సార్ అని నేను వెళ్ళి చెప్పాను పోలీస్ స్టేషన్లో. అడిగిపోయారు, మరి ఆ ఫాల్తుగా చేసుకుంది ఏంటండి బాబు అని. ఇది కూడా పూర్వజన్మ కర్మే. అంటే ఇవన్నీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావంలో మనకి చూపిస్తాయన్నమాట. రాహువు మనకి 2, 4, 8, 12, 7 ఇలాంటి ఇళ్లలో ఉన్నప్పుడు అక్కడ గొడవలు పెట్టేస్తుంది. అక్కడ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని శనీశ్వరుడితో పాటు రాహువుని కూడా అంటాం మనం. రాహు ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ లో గొడవలు పెట్టేస్తుంది. వ్యాపార భాగస్వాములు అప్పుడు దాకా మేము చాలా క్లోజ్ అండి, కమ్యూనిటీ మా ఎదురింటోళ్ళు మేము ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ పార్టీలు రోజు మా పిల్లలు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తారు, వాళ్ళ పిల్లలు మా ఇళ్ళలో తింటారు అని డబేలని విడిపోతారు. ఎందుకంటే వీళ్ళ డబ్బులు వాళ్ళు దుబ్బేస్తారు, లేకపోతే వాళ్ళ భార్యను వీళ్ళ వైపుకి వెళ్ళిపోతారు, ఏదో ఒకటి అనమాట గ్యారంటీగా. కాబట్టి ఇవన్నీ కూడా హైలీ సొఫిస్టికేటెడ్ కమ్యూనిటీస్ లోనే జరుగుతున్నాయి. పేదవాళ్ళ దగ్గర రాహుకేతువులు టచ్ చేయడం.
పేదవాళ్ళని చూడండి మీరు, వాళ్ళు వెల్ డిసిప్లైన్డ్ అనమాట, వెల్ డిసిప్లైన్డ్. బాయ్ ఎందుకనంటే వాళ్ళదంతా కూడా హౌసెస్ ఓపెన్, ఒక గల్లీల్లో ఉంటాయి, ఎవరన్నా వస్తారు ఎవరన్నా వెళ్తూ ఉంటారు. విల్లాస్ కల్చర్ వచ్చేసింది, అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసింది, పోష్ ఏరియాస్ వచ్చేసినాయి. అంతా కూడా మరి ఫ్రీడమ్. ఈ సుప్రీం కోర్టులు, హైకోర్టులు ఇవన్నీ కూడా మేజర్లకి మేమేం ప్రాబ్లం, మేమేం చేస్తామంటే మేజర్లు వెళ్ళిపోయారు, ఎవరు భార్యలనైనా ఎవరైనా లేపుకెళ్ళిపోవచ్చు. అరే మాకు తెలిసిన వాళ్ళు పిల్లలు వేసి వెళ్ళిపోయిందిరా నాయన, పిల్లని చూపించరా నాయన అని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మాకు తెలిసిన పోలీస్ ఇన్స్పెక్టర్లు చెప్తున్నాను నేను, మాకు తెలిసిన ఆవిడ ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయిందని అంటున్నారు. ఇవన్నీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావాలే. కారణం పూర్వజన్మ కర్మ. ఆ భర్త అలా చేస్తే, ఆ కుటుంబం అలా చేస్తే, ఆ విధంగా బాధపడమని న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము మరి ఈ జన్మలో దేవుడు విధించిన శిక్ష. కాబట్టి దీంట్లో ఎవరిని అనడానికి సరిపోదు. మిగతాది ఏ రాశుల్లో ఎలా వస్తాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12 రాశులకి విడిగా మనం ఈ యొక్క వీడియోలను చూసుకోండి, ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనకి ఆగస్టు సెప్టెంబర్ 2024 సంవత్సరం గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ కన్యారాశి వాళ్ళ యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయండి. మనకి జన్మంలో శుక్రకేతువులు, తర్వాత ఈ బుధుడేమో వక్రించి కర్కాటక రాశిలో, సింహరాశిలోకేమో చక్కగా ఈ యొక్క రవి, తర్వాత కుజుడేమో మనకి మిథునంలో, ఆ తర్వాత గురుడు వృషభంలో, తర్వాత రాహువు మీనంలో, తర్వాత శని మనకి కుంభంలో వక్రించున్నాడు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళ జీవితం ఎలా ఉందంటే మౌర్య జీవితంలో ఉంటుంది. ఎలాగా మౌర్య రాజులు ఎలాగైతే పరిపాలించారో అంత చక్కగా మీకు వైభవంగా జరుగుతుంది. ఎంతవరకు కష్టాలతో, భార్యాభర్తల మధ్య గొడవలతో, మరి అనేక రకమైనటువంటి సమస్యలతో విసిగిపోయినటువంటి మీకు కొంత రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. తర్వాత మీకు చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. గత 3 సంవత్సరాలుగా పైనే ఇంకా మాకు జాబ్ అండి, జాబ్ వస్తుందా అని జాబ్కి అప్లికేషనే పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జాబ్ అప్లై చేయడం, జాబ్ వచ్చేసేయడం వెంటనే జరుగుతుంది. జీతభత్యాల పెరుగుదల పాత ఉద్యోగస్తులకు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి. అలాగే మనకి ఈ యొక్క వ్యాపారస్తులు, వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆ తర్వాత ఈ యొక్క కిరాణా షాపులు, బట్టల షాపులు, హాస్టల్స్, ఈ యొక్క బిస్కెట్లు, గ్రాసరీస్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి. ఇక ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇలాంటివి కొంచెం డల్గా ఉంటాయన్నమాట. ఇనుముకు సంబంధించి, ఆయిల్కి సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇక విద్యార్థులను తీసుకొచ్చినప్పుడు ఈ విద్యార్థుల యొక్క చదువు అనేటటువంటిది కొంచెం ఎక్కువగా మనం కష్టపడాలి. ఆల్రెడీ బాగుంది, మంచి మార్కులు వస్తాయి, దాన్ని ఇంకొంచెం మెరుగుదల మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు మీకు డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఇక ఈ కన్యారాశి వాళ్ళ పిల్లలు ఇంతవరకు కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఉంటాయి. ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా మరి ప్రతి పనిలో కూడా పిల్లల్లాగా నెమ్మదంగా దూరడానికి అవకాశాలు ఉంటాయి, సక్సెస్ అవుతాయి అన్నమాట. అంటే ఏమాత్రం అడావిడి లేకుండా మీరు పనులు పూర్తి చేస్తారు సీక్రెట్గా. అలాగే రైతులు బ్రహ్మాండమైన పంటలు వేస్తారు, బ్రహ్మాండమైనటువంటి పంటను తీస్తారు. చేపల రొయ్యల చెరువులు వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. తర్వాత ఈ యొక్క శత్రువుల యొక్క పీడ మీకు పోతుంది, అనుకున్నదంతా కూడా సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ధనయోగం మీకు పట్టబోతోంది. ఆ తర్వాత ఈ కన్యారాశి వారికి మరి ఒక స్త్రీ మీకు పరిచయం కాబోతోంది. ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో పెను మార్పులు రావడం అనేటటువంటివి తథ్యం అన్నమాట.
అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా దూరంగా ఉండడము. తర్వాత మరి ఈ ఒకే ఇంట్లో ఒకే దేశంలో ఉంటే కనుక వేరే వేరే రాష్ట్రాల్లో ఉండడం, ఒకే ఊరిలో ఉంటే వేరే వేరే ఇళ్లల్లో ఉండడం, ఒకే ఇంట్లో ఉంటే మరి చక్కగా మరి వేరే వేరే గదుల్లో ఉండడం, మరి డైవర్సులు తీసుకోవడం, ఇలాగా మరి ఈ ఈ భార్యాభర్తల మధ్య అనుబంధాలు కొంచెం వీక్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతానంలో మీకు అనేకమైనటువంటి వాళ్ళ వల్ల మనశ్శాంతి లోపం అనేటటువంటిది మీకు ఉంటుంది. వాళ్ళకి సీట్లు ఇప్పించడము, వాళ్ళ కాలేజీల్లో సీట్ల కోసం మీరు అధికంగా పరిశ్రమించడము, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి చక్కగా మీరు పనులన్నీ కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతాయి. ఇక కాంట్రాక్టర్లు ఉన్నారు, మీకు ఎంతవరకు బిల్స్ రావడం లేదు, ఆ డిఏలు అరియర్స్ అన్నీ కూడా తో పాటు వచ్చేయడం, వీళ్ళకేమో కాంట్రాక్టర్స్కి బిల్స్ ప్రభుత్వం ఇచ్చేసేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వ సబ్సిడీలతో రేషన్ కార్డులని, ఆధార్ కార్డులని, ఇలా ఏవేవో స్కీమ్స్ అన్నీ కూడా, ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా ఇంతవరకు మీకు రానటువంటివన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహుకి కిలోంపావు మినుములను ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి శనివారం నాడు మరి ఉదయం 8 గంటలకు మీరు పేద బ్రాహ్మణికి దానం చేయండి. అలాగే మన దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవాలా, గుళ్ళల్లో కాదు. సామూహిక పూజల్లో చేసుకునేటటువంటి హోమాలు మీకు కలిసి రావు. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకం కోసం చేసుకుంటున్నారు. ఇది ఇలా చేసుకోవడం ద్వారా మీ జాతకాలు చాలా మెరుగుపడతాయి. శుభమస్తు.